ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతో తన రూపమునకు నీచి ఆరాధించి ఘనపరతు పరలోక పౌరునిగా చేసి హృదయార్పణ నార్పింతు పరలోక పౌరునిగా చేసి హృదయార్పణ నార్పింతు హృదయార్పణ నార్పించు స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. రెండు బైబిల్లో కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడంటే, నేనే లోకమునకు వెలుగు అని చెప్పాడు. ఈ వెలుగులతో నమ్మితే లాభం లేదు. ఇక ఆయన వెలుగులోనే వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథంలో కీర్తన 91 అధ్యాయం. కీర్తనలు 91 అధ్యాయం. పద్నాలుగు నుంచి 16 వరకు మార్చి చదువుకుందాం. కీర్తన 91 14 నుండి మరి ఆఖరి వరకు 16 వచ్చిన వరకు మార్చి చదువుకుందాం. మీరు చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళు వింటూ రండి. నేను మార్చి నేను చదువుతాను. 2వ వచనం. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. అదే అధ్యాయంలోనే 92వ అధ్యాయం. 92లో మరొక మాట చదువుకుందాం. 13వ వచనం నుండి 15 వచనాలు మార్చి చదువుకుందాం. 13, 14, 15 మార్చి చదువుకుందాం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వారు ముసలితనమంది ఇంకా చిగురు పెట్టుతుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. చదవని లేఖన భాగాల్ని ప్రభాషించి దీవించునుగాక. మనం చదువుకున్నటువంటి మాటల్లో 2 విషయాలు మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. ఆ 2 విషయాలు, మొదటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. మరి దావీదు యొక్క అనుభవంలో మనం చూస్తూ వచ్చాము. దావీదు ఒక అనుభవాన్ని కలిగిన వాడై మొదటి విషయాన్ని చెప్తూ వచ్చాడు. రెండవ అనుభవాన్ని కలిగిన వాడై రెండవ విషయాన్ని చెప్తూ వచ్చాడు. మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే 91లో ఏమంటున్నాడంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను అనే మాట కనబడుతుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పించేదను. కాబట్టి ఎవరి మాట? మనము దేవుణ్ణి ప్రేమించాలా. దేవుని మనము ప్రేమించగలిగినప్పుడు
ప్రభు మనలను తప్పిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పించదను. రెండవది, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. మూడవది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నాలుగవది, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. ఐదవది, నా రక్షణ చూపించదను. కాబట్టి ప్రియులారా, మరి మైకుంటే అందరికి బాగా వివరంగా చెప్పేవాడిని నెమ్మదిగా చెప్తాను, శ్రద్ధగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ప్రభువును ప్రేమించే వాళ్ళకి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి 5 దీవెనలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువును ప్రేమించేవాడు కాబట్టి ఇక్కడ అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. ప్రభుని ప్రేమించడం అంటే ఏమిటి? మనం అందరూ ప్రభుని నమ్ముకున్నాము, మళ్ళీ ఇంకా ప్రభుని ప్రేమించేది ఏంటి? మన ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలా, ఆ వాక్యాన్ని చదవాలా, ఆ వాక్యాన్ని పఠించాలా, ఆ వాక్యాన్ని ధ్యానించాలా. ఎన్ని విషయాలునే చెప్పండి. మొదటిగా వాక్యాన్ని చదవడము, రెండవదిగా పఠించడము, మూడవదిగా ధ్యానించడం. చాలామందికి బైబిల్ చదువుతారు, అందుకనే చదువుకున్నాను అయిపోయింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నేను చదివే నాకు అర్థం కాలేదే అంటారు. నీకు అర్థం కావాలంటే ధ్యానించాలా. అందుకనే మన హైందవ సహోదరులు, ఋషులు, పండితులు ఏమంటారంటే, సాధనం చేయండి అయ్యా, సాధనం చేయండి అంటారు. కర్ర తీసుకొని కాదు సాధనం చేసేది, వాక్యం ద్వారా సాధనం చేయాలి. అందుకనే ధ్యానము, ఈ వాక్యంలో ఉన్నటువంటి యొక్క విషయాలు దేవుని మనసులో నుంచి వచ్చినాయి, మానవుని యొక్క మనసులో నుంచి వచ్చినది కాదు ఈ గ్రంథం. ఈ గ్రంథము ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి గ్రంథము. ఈ గ్రంథము 3000 భాషల్లో రాయబడినటువంటి గ్రంథము. ఈ గ్రంథము ప్రపంచం యొక్క చరిత్రను చెప్పేటటువంటి గ్రంథము. ఈ గ్రంథము మానవుల యొక్క జీవితాలన్నీ మార్చివేస్తున్నటువంటి గ్రంథము. అలాంటి యొక్క గ్రంథంలో నుండి ప్రభు ఏం చెప్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడంటే నా వాక్యాన్ని ప్రేమించాలా. ఈ వాక్యాన్ని ఏమంటారంటే, మరి మన యొక్క భాషలో చెప్పుకోవాలనుకుంటే, కొంతమంది ఇక్కడ అనేకులు విగ్రహారాధికుల యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిగా చెప్తాను. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడున్న మాటలు మనం చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉన్నదంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? వాక్య స్వరూపంలో ఉన్నాడు. అది మొట్టమొదటిగా అర్థం చేసుకోండి. అన్నిటికంటే కూడా దేవుడు ఉన్నటువంటి మొదటి స్వరూపం ఏంటంటే వాక్య స్వరూపం, అంటే శబ్ద స్వరూపుడు. శబ్ద స్వరూపుడు. ఆ శబ్దాన్నే మనవారు సంస్కృత భాషలో ఓం అంటారు. వాళ్ళు ఏమంటారు? ఇది మా హిందువులండి, ఇది మా హిందువులు అంటారు. బైబిల్ చదివితే కదా వాళ్ళకి తెలియడానికి. ఓం అనే దానికి రావాలి అన్నప్పుడు అకార ఉకార మకారాలు కలిపితే ఓంకారం అయిపోతున్నది. అనగా సృష్టి స్థితి లయము. సృష్టికర్త, కొనసాగించువాడు, దానిని సంపూర్ణం చేయవాడు ఆయన స్వయంభవుడు. కాబట్టి ఎవరు కూడా ఆయనను సృష్టించలేరు, ఎవరు కూడా ఆయనను చూడలేరు, కానీ ఆయనతో మాట్లాడగలరు. అందుకనే ఈ మాట వాడుతూ ఆ యొక్క వాక్యము ఆది యందు ఆయన వాక్య స్వరూపుడే, శబ్ద స్వరూపుడైనటువంటి ఆయన ఈనాడు మనకు మానవ స్వరూపుడుగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఏ రూపంలోకి వచ్చాడు? మానవ రూపంలోకి వచ్చాడు.
ఆయన వచ్చిన కారణము చేతనే ఈరోజు నువ్వు పుట్టినరోజు తెలుస్తుంది నీకు. మీ అందరికీ పుట్టినరోజులు ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి కదా. కాబట్టి ఆ పుట్టుక రోజును బట్టి, క్రీస్తుకు శకము అనే దానిని బట్టి ప్రపంచంలో ఉన్న హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు లేక సమస్తమైనటువంటి వారందరూ కూడా ఆ క్రీస్తు శకము లేకపోతే వారు పుట్టింది వారికే తెలియదు. మా గ్రంథాలు గొప్పవండి, మా యుగాలు గొప్పవండి, లక్షలాది సంవత్సరాల క్రిందడండి, మా గోత్రాలు గొప్పవండి, మా వంశాలు గొప్పదండి అంటారు. అది ఇందులో నుంచి వచ్చినవే. నీ వంశమైనా, నీ గోత్రమైనా, నీ భాష అయినా, నీ స్థలమైనా, నీ పొలమైనా, నీది ఏదైనా సరే ఇందులో నుంచి వచ్చింది, కానీ ఎందులో నుంచి రాలేదు. అందుకని అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను ఏం చేస్తున్నాను? తప్పిస్తాను. కాబట్టి ఒక దైవ సేవకునిగా నన్ను ప్రభువు అనేకమైనటువంటి అనుభవాల ద్వారా తప్పిస్తూ వచ్చాడు. ప్రతి సంవత్సరం మీతో చెప్తూ వస్తుంటున్నాను. మరి కొందరు నూతనమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మరి కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ వస్తారు. నేను ఒక కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు ప్రభు తన యొక్క బిడ్డల కొరకై ఆయన వాక్యాన్ని బోధించాలా, ఆ సత్యాలు చెప్పాలి అనే ఉద్దేశంతో నా యొక్క మొట్టమొదటిగా పుట్టినప్పుడే నన్ను సమర్పించాడు కాబట్టి నా తల్లిదండ్రులు. అయితే నేను దాని కొరకై మరి ప్రభు కొరకై జీవించకుండా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రభు నన్ను ఆ ఉద్యోగాలన్నిటిలోంచి బయటికి బలవంతంగా లాగేశాడు. బలవంతంగా లాగిన తర్వాత ఇప్పుడు ప్రభు నన్ను నా సేవ చేయి, నువ్వు నా ప్రజలకు సాక్ష్యంగా ఉండు, నీ జీవితం అంతా నా కొరకే సమర్పించుకో అన్నాడు. అందుకనే సమస్తాన్ని విడిచిపెట్టాను. ఆస్తులు లేవు, బంధువులు లేరు, స్థలాలు లేవు, పొలాలు లేవు, ఎవ్వరూ లేరు. నాకున్నది ఒకే దేవుడు. ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను. కానీ మీరందరూ నా వాళ్ళే. నా కుమార్తె ఏమో హాస్పిటల్లో ఉన్నాను డాడీ అని ఆడ ఫోన్ చేస్తారు. నేనేమో నాకు అడ్మిషన్ డ్యూటీ వేస్తారు డాడీ అని ఆయన ఫోన్ చేస్తున్నాను. మరి ఇలాగా ప్రభువే చెప్పాడు. ఏమన్నాడు? ఎవరైతే నా కొరకై సమస్తాన్ని విడిచిపెడతారో నీకు ఈ లోకములోను పరలోకములోను ఏమన్నాడు? 100 రెట్లు సహోదరులు, సహోదరులు, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళు నేను ఇస్తానని చెప్పాడు కదా. అందుకనే ప్రభువును ప్రేమించినప్పుడు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి మనకు. అందుకని అక్కడ ఏం మాట చెప్పాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు. 2023లో గుంటూరులో అడుగుపెట్టాను. ఆ గుంటూరులో అడుగుపెట్టిన తర్వాత చాలా బలహీనంగా ఉన్నాను. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేసుకొని ప్రభువా నా సేవను ఎలాగా చేయాలా, మా సొంత ఊరైనటువంటి చీరాల పోయి సేవ చేయమంటావా, లేకపోతే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళి సేవ చేయమంటావా, నేను ఎక్కడ పొమ్మన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచాను, నువ్వు గుంటూరులో ఉండాలా. బిడ్డలు 3 ఉన్నారు అప్పుడు నా దగ్గర. మరి వారికి మేము అన్ని విడిచిపెట్టి వచ్చాము. చేతిలో చిల్లిగా లేకుండా విశ్వాసం ద్వారా ఇక్కడికి వచ్చేసాము. అప్పుడు సియోను గుంటూరులో కన్నవారి తోటలో ఆ ప్రక్కన ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉన్నాం. వాళ్ళు ప్రార్థన చేసి, బ్రదరు మీరు నెహ్రూ నగర్ వెళ్ళాలా, అక్కడ చాలామంది ఉన్నారు, దేవుని వాక్యం అందించాలా అని అన్నారు. మొట్టమొదటి పరిచర్య నెహ్రూ నగర్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఇలాగ కొంతమంది కూర్చొని ఉన్నారు. కొన్ని నెలలు అయిన తర్వాత మందిరం అంతా కూడా నిండిపోయింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ సియోను వాళ్ళు పిలిచారు. ఏమని అన్నారంటే, అన్న అక్కడ నీ సేవ పూర్తి అయిపోయింది, అక్కడ బాగా సమృద్ధి అయిపోయింది, మరొక బ్రాంచ్కి నువ్వు వెళ్ళాలా అని అన్నారు. సరే మీ ఇష్టమయ్యా. మళ్ళీ ప్రార్థన చేసి భరతపేట పంపించారు. అక్కడికి మేము వెళ్ళినప్పుడు కొద్దిమంది ఉన్నారు. ఆ తర్వాత ఇలాగ పెద్ద ఒక స్థలం తీసుకున్నాము, అక్కడ సేవ ప్రారంభించాము. అంతా కూడా నింపేసినాడు దేవుడు. అదంతా నిండిపోయింది.
మళ్ళీ వాళ్ళు పిలిచారన్నా మీ పని అయిపోయింది అక్కడ, మరి ఏం చేయమంటావు? ఇక ఇలాగా అనేక స్థలాలు వాళ్ళు పంపించడము, సేవ చేయడము, ఆత్మలు రక్షించబడము, సంఘాలు కట్టడము. హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు హైదరాబాద్ హెబ్రోన్లో పెద్దవాళ్ళు ప్రార్థన చేసి, నువ్వేం చేయాలంటే ఎవరు లేనటువంటి స్థలంకి వెళ్ళి సేవ చేయమని చెప్పారు. నేను కూడా అదే కోరుకున్నాను. ప్రభా, ఉన్న దగ్గర పోయి నేను సేవ చేయను అంటే, లేనివారంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను విగ్రహారాధికుల మధ్యలోకి వెళ్ళాలి. ఎంత కష్టమైన సేవ ఒకసారి ఆలోచన చేయండి, ఎంత విశ్వాసమో ఆలోచన చేయండి. అలాగా 2004లో ప్రారంభించాము. ఆ కొరిడిపాడు దగ్గర రామన్నపేట 3వ లైన్లో. దేవుడు దానిని మరి ఒక ఫ్యామిలీ తర్వాత ఒక ఫ్యామిలీ తర్వాత ఒక అందరు రావడం మొదలుపెట్టారు. ఇల్లంతా ఇలాగ నిండిపోయింది. ప్రభా, ఏం చేయమని చెప్పాము. అప్పుడు ప్రార్థన చేస్తాను. అప్పుడు ప్రభు ఒక మార్గాన్ని వెళ్ళమని చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఇటువైపు ముత్యాలూరు నగర్ వైపు వస్తుంటున్నప్పుడు ఆర్ఎస్ఎం స్కూల్ అక్కడ కనబడుతూ ఉంటున్నది. ప్రభు నా హృదయంలో మాట్లాడాడు, ఈ స్కూల్ నేను కోరుకున్నాను, నువ్వు వెళ్ళు వాళ్ళతో మాట్లాడు అని అన్నాడు. అయ్యా, వాళ్ళ ఆర్ఎస్ఎంస్ మమ్మల్ని రానియరు కదా అంటే, నువ్వు వెళ్ళు చెప్పు నీ సాక్ష్యం అన్నారు. వెళ్ళి నా సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంతో అంగీకరించారు. ఆడ పరిచయం ప్రారంభించాము. స్కూల్ అంతా దేవుడు నింపుతూ వచ్చాడు. ఇక్కడ ఉన్న కొంతమంది సహోదరులు కూడా అక్కడికి వస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు అలాంటి యొక్క పరిచయం అంతా నిండిపోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నగర్లో ఒక ఆయన పెద్ద ఆయన నాలాగా వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి అనారోగ్యవంతుడై చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ ఇంటిని దర్శించినప్పుడు, అయ్యా ఈయన కొరకై ప్రార్థించమని చెప్పాడు. ఆ కుటుంబం కొరకై మేము 40 దినాల నుండి ప్రార్థన చేస్తూ వచ్చాం. 40 దినాలు వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత చనిపోయేటటువంటి ఆయన బ్రతికాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అదిగో ఈ స్థలం అంతా ఇస్తున్నానయ్యా, మీరు మందిరం వేసుకోమని చెప్పేస్తారు. ఆ స్థలం అంతా కూడా మనం మందిరం వేసాము. చక్కని ఎరుకో షెడ్ వేసాము. మందిరం అంతా నిండిపోయింది. స్థలం చాలక బయట రోడ్ల మీద కూడా కుర్చీలు వేసుకుంటూ వచ్చారు. ఆ స్థలం పూర్తయిపోయింది. అక్కడ పని అయిపోయింది. వాళ్ళు అన్నారు తర్వాత, అయ్యా ఇది తర్వాత మేము ఒక పెద్ద బిల్డింగ్ లాగా కట్టేసి 3 అంతస్తులు కట్టేసిన తర్వాత మిమ్మల్ని మేము పిలుస్తామని చెప్పారు. సరేనమ్మా మీ ఇష్టము అనుకున్నా. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాల. వెంటనే అమ్మాయి రత్న వాళ్ళు అక్కడ మనకు సమీపంలోనే అక్కడ ఉన్నారు. అమ్మ మీ ఇల్లు పైన కొంచెం ఖాళీ కనబడుతుంది, మరి అక్కడ షెడ్ వేసుకోమంటావా అని అన్నాను. వాళ్ళు ఎంతో సంతోషంతో అంగీకరించారు. అక్కడ ఒక షెడ్ వేసుకున్నాము. ఆ షెడ్లో మనము సమృద్ధిగా పట్టకుండా కింద కూడా మరి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. అది కూడా దేవుడు నింపుతూ వచ్చాడు. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు కూడా వచ్చి ఒకసారి ఆలోచించేయండి. రోమన్ క్యాథలిక్ కూడా పెద్ద పెద్ద కాంపౌండ్లు ఉంటాయి. మరి వాళ్ళ యొక్క లూథరన్ చర్చిలు పెద్ద పెద్ద కాంపౌండ్ చర్చిలు ఉంటాయి. ఎంతోమందికి ఎన్నో రకాలైన చర్చిలు ఉంటాయి. కానీ విశ్వాసం ద్వారా ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి అందుకని మీతో పంచుకుంటూ వస్తూ వచ్చాను. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ముత్యాలూరు నగర్ వెళ్ళమని 2006 ఆ ప్రాంతంలో మేము ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని నడిపించాను. ఈ ప్రాంతం అంతా కూడా మట్టి రోడ్లు. ఇప్పుడు కనబడుతున్న అపార్ట్మెంట్లు అప్పుడు లేవు. అప్పుడు మన మధ్యలో కూర్చున్న నాగశ్రమ గారు, శారమ గారు, లక్ష్మి గారు అనగా సిస్టర్ అనుగ్రహ గారు, వీళ్ళు ఆ దినాల్లో మన దగ్గరికి వచ్చారు. వచ్చి వారికి అంత ఆశ అంటే దేవుని యొక్క సేవ చెప్పలేనంత ఆశ. బ్రదర్ మీరు మా దగ్గర రమ్మని చెప్పినప్పుడు ఇక్కడ ముత్యాలూరు దగ్గరికి వచ్చి ఇంటింటికి తిరుగుతూ వచ్చాము, వీధులు తిరుగుతూ వచ్చాము. అప్పుడు నాగశ్రమ గారి స్థలంలోనే అదంతా కూడా చెట్లు గుట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా పీకేసేసాం. మొత్తము పెద్ద ఆవరణలాగా తయారు చేసి పబ్లిక్ మీటింగ్స్ పెట్టించేసాము. ఆ పబ్లిక్ మీటింగ్స్ చాలామంది వచ్చారు ఈ ప్రాంతంలో అంతా కూడా. ఇప్పుడు ఆ స్థలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనబడుతుంటున్నాయి. ఒకప్పుడు చెట్లు కనబడ్డాయి, అపార్ట్మెంట్ కనబడుతుంటున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మనం ప్రేమిస్తే ప్రభు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు. మందిరం లేకుండా ఎంతో సేవ చేయగలుగుతూ వచ్చాము. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రభు సువార్త ప్రకటించాలనే భారం ఉందని. అప్పుడు
అటు డాన్ బాస్కో వైపు పోతుంటే ఒక తెల్లని జీపు కనబడుతూ వచ్చింది ఆడ. ప్రభు నాతో మాట్లాడాడు. ఆ జీపు నేను కోరుకున్నాను, వెళ్ళి అడుగు అని అన్నారు. అంటే అయ్యా జీపా, మా దగ్గర ఏ పూట కాపూట భోజనమే దొరకడం కష్టంలో ఉన్నామే, అది ఎలాగ మేము కొనుక్కోగలము అని అన్నాను. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అన్నాడు. వెళ్ళి వాళ్ళతో డ్రైవర్తో మాట్లాడుతున్నాను. ఇలాంటిది మేము ఒక సెకండ్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది అని అన్నారు. వాళ్ళు ఆ యొక్క వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా యొక్క సెయింట్ జోసెఫ్ వాళ్ళది, మా సిస్టర్స్ దీన్ని అమ్మి వేసి మళ్ళా కొత్తది తీసుకోవాలనుకుంటున్నారు అనేటప్పుడు సిస్టర్స్ ఆ పైన ఉన్నారు, ఇలాగ అపార్ట్మెంట్లో కింద దిగి వస్తున్నారు. అమ్మా మీరు దీనిని అమ్మాలనుకుంటున్నారా కదా, మరి ఎంతకు అమ్మాలనుకుంటున్నారు అమ్మా అని అడిగాను నేను. అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే, మీది వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము, మరి అనాథ శరణాలయం అలాంటి వాటికి, కానీ మీరు దేవుని సేవకులు అంటున్నారు, ఇంటి వారితో మేము మాట్లాడతాము అని అన్నారు. మాట్లాడతామన్న తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి దీని ఖరీదు ఎంత అండి, మీరు దానితోటి వచ్చి దాన్ని తీసుకోవచ్చు అన్నారు. నా దగ్గర దానిలో వాళ్ళు చెప్పిన ఖరీదులో 1/4 వంతు లేదు. అప్పుడు మన ఇక్కడే లక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళతో చెప్పాను, అమ్మ ఇలాగా మరి జీప్ ఉంది సేవ చేసుకోవడానికి, మరి వాళ్ళైతే ఇంత చెప్తున్నారమ్మా, ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. సిస్టర్ ఒకే మాట అన్నారు, అది ఎంతైనా తీసుకోండి బ్రదర్, దానికి నేనున్నాను, దానికి నేను పూర్తిగా మీకు ఇస్తాను, కావాల్సినంత అది మీరు తీసుకోమన్నారు. తీసుకొని ఈ గుంటూరు ప్రాంతం మొత్తము వీధుల్లో ప్రతి పేటలో దాదాపుగా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి చివరి వరకు మనం వెళ్ళనటువంటి పేట లేనేలేదు సువార్త. ప్రతి వీధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ వచ్చాం, ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్క సెలవు దినాన అనేక గ్రామాలు తిరుగుతూ వచ్చాం. మన నాశ్రమ గారు వారి ఊరు కూడా తీసుకొని వెళ్ళి చక్కగా సువార్త అందించారు అక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, దేవుడు మనకేం చేశాడో మనకు తెలియపోతే ఆయన ఎలాగ మనం స్తుతించి ఆరాధించగలము. మనం స్తుతించాలి అన్నప్పుడు అనుభవంలో ఉండాలి, అనుభవం లేకుండా కాదు మనం చేయాల్సినటువంటి పరిస్థితి. సరే, రెండో మాట చెప్తుంటున్నాను ఇందులోనే, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతను ఘనపరచుదును అంటూ వచ్చాడు. ప్రభు కొరకై మనం ఎప్పుడైతే సాక్ష్యం అవుతామో ప్రభు మనల్ని ఘనపరుస్తూ వస్తాడు. అంటే దేవుడు మనం ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వస్తాడు. చాలామందికి విషయాలు తెలియదు. నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటే నన్ను తక్కువగా చూస్తారేమో అనే భావన ఉన్నది. కానీ ఎవరైతే ధైర్యంగా నేను క్రిస్టియన్, నేను దైవ సేవకుడు అని చెప్పుకుంటాడో ఎంతో ఉన్నతమైన స్థానం వాళ్ళకున్నది. అది నేను స్పష్టంగా చూశాను. ఎంత పెద్దవారైనా సరే, కొన్నిపాడు నేను ఉంటున్నాను ఈ రోజున, ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నానంటే వాళ్ళు నన్ను సంతోషంగా పంపించడంలా, అంకుల్ గారు మీరున్నంత కాలం మాకెంత సంతోషంగా ఉంది, మీరున్నంత కాలం ఇక్కడ ప్రార్థన పెట్టారు, ఎన్నో పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, అన్ని చుట్టూ ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్లో చనిపోయినారు, మా చుట్టూ ఉన్న ప్రతి బిల్డింగ్లో చనిపోయినారు, మేము 3 ఉన్నాం, పైన క్రింద 3 ఉన్నాము, ముగ్గురిని కూడా దేవుడు అలాగ దూతల ద్వారా కాపాడుతూ వచ్చాడు. కరోనా టైంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం అది. అందుకనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారా, మాకు చాలా దిగులుగా ఉంది, తలనొప్పిగా ఉంది అంకుల్ గారు, ఎట్లా చూసారా ప్రియులారా? ఎందుకంటే ప్రభు మనల్ని ఘనపరుస్తాడు, ప్రతి స్థలంలో కూడా ఘనపరుస్తాడు. మేము అలాగా బయటకు వెళితే తెల్లని వస్త్రాలు కట్టుకొని వారందరూ కూడా గొప్ప ధనవంతులు, మామూలు వాళ్ళు కాదు. అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శివారెడ్డి గారు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి మరి ప్రతాప్ రెడ్డి గారు కానీ చాలామంది ఉన్నారు, చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్ కలిగి వారు. అయితే బయటకు వచ్చినప్పుడు వెంటనే పాస్టర్ గారు నమస్కారం అండి అంటారు. అయ్యా నీకు కూడా నేను నమస్కారం పెడతాను. ప్రభు కొరకై మనం జీవిస్తే, ఆయన కొరకై మనం సాక్షులంగా ఉంటే ఆయన మనం ఘనపరుస్తాడు. అందుకనే ఎన్ని విధాలుగా ప్రభు తన దాసుని గత మరి 20 సంవత్సరాలుగా గుంటూరులో అడుగుపెట్టిన తర్వాత సేవలో ఎన్నో అనుభవాలు కూడా వస్తూ వచ్చాను. అంతేకాదు, ఇంకొక మాట చూడాలనుకుంటే అక్కడ అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చినా అనే మాట కనబడుతుంది. నాకు ఏ సమస్య వచ్చినా కూడా
ఎవరితో చెప్పుకోను. నాకు ఏ అవసరం వచ్చినా కూడా ఎవరితో చెప్పుకోను నేను. ఆఖరికి సంఘ విషయాల్లో కూడా మరీ ప్రాముఖ్యమైతేనే వాళ్ళతో చెప్తాను, కానీ ప్రార్థన మాత్రమే నేర్చుకున్నాను. దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా నేను ఈ విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను మీ మధ్యలో కూర్చొని వాక్యం చెప్తుంటే ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. భక్త్ సింగ్ గారిని దేవుడు మెడ్రాస్ వెళ్ళి సేవ చేయమని చెప్పాడు. మెడ్రాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు, చర్చి వాళ్ళు చాలా సామాన్యులు కాదు, ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళు. మళ్ళాంటి వాళ్ళ వాక్యం చెప్తామంటే ఒప్పుకోరు వాళ్ళు. భక్త్ సింగ్ గారు వెళ్ళి వాక్యం చెప్తామంటే వాళ్ళు స్టేషన్కి జెండాలు తీసుకొని వచ్చారు. ఏం జెండాలు తెలిసినా, భక్త్ సింగ్ గో బ్యాక్ టు యువర్ పంజాబ్ అంటూ వచ్చారు. అంటే ఏంటి, నువ్వు పంజాబ్కి వెళ్ళిపో, ఇక్కడ సేవ చేయడానికి వీలు లేదు. ఎవరు? పాస్టర్లు, చర్చిల వాళ్ళందరూ స్టేషన్కి వచ్చేసానికి జెండాలు చూపించారు. ప్రభువా, నీవేమో ఇక్కడికి మెడ్రాస్ వెళ్ళమని చెప్పావు, వీళ్ళు జెండాలు చూపిస్తున్నారు, నేనేం చేయాలా అని. అప్పుడు ప్రభు చూపించాడు ఒక స్థలం. ఏ కొండది? ఏ కొండది? మల్లవరం. మల్లవరం అని, పల్లవరం కొండ, మా పాటలు కూడా పాడుతూ ఉంటాం. పల్లవరం కొండ అని మెడ్రాస్ దగ్గర కొండ ఉంది. ఆ కొండకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలా, కొంతమంది తీసుకోనని ప్రభు చెప్పాడు. చీకటి ప్రాంతం, రాత్రిపూట చీకటి ప్రాంతం. కొంతమందిని తీసుకున్నాడు, పెట్రోమాక్స్ లైట్ తీసుకున్నాడు, ఆ కొండపైకి ఎక్కాడు. కొండ మీద ఏముంటాయి చెప్పండి మీరు? తేళ్ళు, మంటగబ్బులు, పాములు, ఇవే కదా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ చీకటిలో పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే తేళ్ళు జరులన్నీ వస్తుంటే ఒక బ్యాచ్ వాటిని చంపుతూ కూర్చున్నారు. ఒక బ్యాచ్ ప్రార్థన చేస్తుంటే రెండో బ్యాచ్ ఏం చేస్తున్నారు? వచ్చిన వాటిని చంపుతూ ఉంటున్నారు. నాకు అదే జ్ఞాపకం వచ్చిన తర్వాత లైట్ లేకుండా ఏంది ప్రభు అంటే, ఇలాంటి చీకటిళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ, అందుకొరకే అలాంటి వారికి వెళ్ళి నువ్వు వెలుగు ఇవ్వాలా, అది నా ఉద్దేశము. అప్పుడు వాళ్ళు ఆ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడాడంట, ఈ తేళ్లను జరులను ఎట్లా చంపేసావో చూసావు కదా, అలాగనే మెడ్రాస్లో ఎంతమంది నీకు వ్యతిరేకులకు వస్తారో వాక్యము ద్వారా నువ్వు వాళ్ళందరిని కూడా చంపేస్తావు అని అన్నాడు. వాక్యము ద్వారా. మీరు నమ్మండి నమ్మకపోండి, మెడ్రాస్లో జరిగినటువంటి కార్యము బహుశా ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. కాన్వొకేషన్ జరిగినాయి, వేలాది ప్రజలు వచ్చేవాళ్ళు, ఎంత విశ్వాసంగా సేవ చేసేవాళ్ళు అంటే, అప్పుడు మనమన్నా కనీసం భోజనం సిద్ధపరచుకోవడానికి వచ్చేవాళ్ళమే, కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడెక్కడో సిద్ధపరిచిన వాళ్ళు తీసుకొచ్చి కాన్వొకేషన్ తీసుకొచ్చేవాళ్ళు. అంత గొప్ప విశ్వాసంతో సేవ చేశాడు ఆయన. అతడు నాకు మొరపెట్టగా నేనేమిచ్చాను? ఏమిచ్చాను చెప్పండి? ఉత్తరం ఇచ్చాడు. కానీ మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి వారికి సమస్య ఉంటుంది, ప్రతి కుటుంబానికి సమస్య ఉంటుంది. కానీ ప్రతి కుటుంబంలో మనం చేయవలసినటువంటి గొప్ప పని ఏంటంటే మొర్రపెట్టడము చాలా పని. మనం మొరపెడితే ప్రభు దాని నుంచి తప్పిస్తాడు. చూసారా, నీకు ఉత్తరం ఇస్తాను అని అన్నాడు. ఇటీవల మీకు తెలుసు 2018 నుండి కరోనా టైం వచ్చినప్పుడు సంఘాలన్నీ కూడా ఆగిపోయినాయి. సంఘాలన్నీ కూడా ఆగిపోయినప్పుడు మా బాబు కలకట్టలా ఉన్నాడు, అమ్మాయి హైదరాబాద్లో ఉంది. మేమిద్దరమే ఉదయం లేస్తే చాలు శంకు శబ్దం వినబడుతుంది మాకు. అంటే ఏం చెప్పండి, శంకు శబ్దం అంటే ఏంటి? ఎవరో లోకయాత్ర ముగిచ్చారు. ఉదయాన్నే ఎదురు బిల్డింగు, వెనక బిల్డింగు, ప్రక్క బిల్డింగు, ఆ బిల్డింగు, ఈ బిల్డింగు, తట్టుకోలేకపోయేవాళ్ళం. ప్రతిరోజు మరణగంట. పోనీలే పెద్ద అల్లుడు గారు అక్కడ ఉన్నాళ్లే, పోదాము. నర్సరావుపేట అంటే అమ్మాయి ఫోన్ చేస్తే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి డాడీ అని అంది. అక్కడికంటే ఇక్కడ ఉందండి, ఇంకెక్కడెక్కడ పోతాము? ఇక్కడ ఈ కోటిపాటులో ఉండలేమే, వినూత్న వీళ్ళు చాలా ఉన్నాయి, పైన కింద వాళ్ళకి చాలా రూమ్లు ఉన్నాయి, అక్కడ పోదామని చేస్తే ఆమె ఫోన్ చేస్తే బ్రదర్ ఇక్కడ మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నామని ఆమె చెప్పింది. కదలడానికి లేదు. చూసారా? అయితే ప్రభు ఒక మాట ఇచ్చాడు,
చూడండి, అదే దానిలో 91వ కీర్తనలో 7వ వచనం చూడండి, చదవండి. 7వ వచనం చదవగలిగిన వారు. అదే జరిగింది. ఇటున చనిపోయినా, అటు చనిపోయినా, ఎటు చనిపోయినా సరే అపాయముని యొద్దకు. అద్భుతమైనటువంటి దేవుడు. పైన వారు క్షేమంగా ఉన్నారు, మధ్యలో మేమున్నాము, కింద వారు క్షేమంగా ఉన్నారు. ఎవరిని కూడా మరణదూత అక్కడ రాకుండా చేస్తూ వచ్చాడు. ప్రతిరోజు మేము చేసే ప్రార్థన, అయ్యా యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దేవదూతలు ఉంచుతారని చెప్పావు కదా, అది నెరవేర్చాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అక్షరాలుగా నెరవేరుస్తూ వచ్చాడు. వాడి ప్రియమైన సోదరులారా, ఈనాడు నేను అనుకున్నాను 73 చూస్తానని నేను అనుకోలేదు. ప్రతిరోజు ప్రాణము గుప్పిట్లో ఉన్నది. ఎంత గుప్పిట్లో ఉన్నదంటే కనీసం ఆంటీని కూడా నా దగ్గర రానిచ్చేవాడిని కాదు. ఆంటీ పట్టుకున్నటువంటి గ్లాసును కూడా పట్టుకునేటటువంటి వాడిని కాదు. అటువంటి స్థితి మాది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ నన్ను చూడడానికి వస్తే ఇంటికి రానిచ్చేవాడిని కాదు. మన రత్నమామ గారి ఇల్లు ఉంది కదా, అక్కడ 15 రోజులు అయిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టమని చెప్పేవాడిని. ఎందుకంటే అలాంటి యొక్క పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. బయటికి వెళ్ళి కనీసం ఏదైనా తెచ్చుకుందామా, ఒక వస్తువు కొనుక్కుందామా, ఇద్దరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎవరన్నా పిలవాలన్నా వాళ్ళు రావాలంటేనే మాకు భయం ఉంది. అందుకని మీరు అనేవాళ్ళు, అంకుల్ దగ్గరికి వెళ్ళి నా లోనకి రానివ్వడు, ఆడికి వెళ్ళేది మనం వద్దులే అని ముందు పాపం చాలామంది నాకు ఏదో సహాయం చేయాలనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉండేది కాదు. కానీ అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఆ దినాల్లో. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ వచ్చాడంటే, కరోనా టైంలో మేమే కాకుండా కష్టాల్లో ఉన్న వారిని కూడా ఆదుకోవడానికి ప్రభు మాకు సహాయపడుతూ వచ్చాడు. అనేక మంది బయటికి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు. ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మన యొక్క చర్చిలన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆదివారం సంద అయితే లేదు. బ్యాంకు పోయి పైసా తీసుకొచ్చేటటువంటి అవకాశం లేదు. ఎలాగ జీవించాలా? అద్భుతమైనది ఏంటంటే, మనం ఇచ్చేటువంటి వర్తమానాలు ఈ యొక్క ఫోన్లో విన్నటువంటి వారు అనేక స్థలాల నుంచి నాకు ఫోన్ చేసేవారు. అయ్యగారు, మీ వర్తమానాలు విన్న తర్వాత మేము మీకు సహాయపడాలని కోరుకుంటున్నామయ్యా. అయితే ఎలాగమ్మా? మీకు మేము ఫోన్పే చెప్తారంట. ఫోన్పే అంటేనే నాకు తెలియదు. నా ఫోన్ చేసుకోవాలో నాకు తెలియదు. అప్పుడు బాబుకి చెప్తే బాబు దగ్గర పంపిస్తే ఏదైనా సరే బాబు ఏం చేసేవాడంటే ఆ యొక్క రెంట్ కట్టాలన్నా సరే అలా కట్టేసేవాడు. ఏదైనా మాకు పంపించాలన్నా సరే ఆర్డర్ ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. ఇలాంటి యొక్క అనుభవాలు ఎన్నో ఉన్నాయి చూసారా. కాబట్టి మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రభు మనల్ని తప్పిస్తూ వస్తాడు. సరే, దేవుని కృపను బట్టి అదైపోయింది. కరోనా కొంచెం తట్టుకున్నాములే, బయటపడ్డాములే. ఇక ఎలాగ చేయాలా, ఎక్కడ ఆరాధన చేయాలా, ఎవరిల్లు కావాలా, ఏ స్కూల్ అడిగినా కూడా మేము ఈయన అంటున్నారు. ఏ ఫంక్షన్ హాల్ అడిగినా మేము ఈయమంటున్నారు. ఏ ఇంటిలో ప్రార్థన పెట్టాలన్నా మా ఇంట్లో పెట్టడానికి లేదంటున్నారు. ఇటు పరిస్థితుల మధ్యలో ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియదు మన దేవుడు ఇంత గొప్ప దేవుడేమని. మన ఎదురుగానే ఉంది సహోదరి, మన లక్ష్మి గారు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. కొంతమంది మన సహోదరులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాడికి ఒక భారం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ సేవ చేసినప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పారు, ఈ స్థలాన్ని మీరు తీసుకొని మందిరం కట్టుకోండి బ్రదర్, మేము ఉచితంగా మీకు ఇస్తున్నామని ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను ప్రార్థించినప్పుడు, ఈ స్థలం చిన్నదమ్మా, సంఘం 18 మంది సరిపోరమ్మా, తర్వాత చూద్దాం, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పేసి దాన్ని నేను అప్పుడు పోస్ట్పోన్ చేయించాను. అయితే ఇప్పుడు వారు అక్కడ మందిరం వేసిన తర్వాత ప్రభు వాళ్ళతో మాట్లాడి వారు కొంతకాలం అక్కడ కొన్ని కోడికలు కూడా జరిపించుకుంటూ వచ్చారు. సమయం వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళే నాకు ఫోన్ చేశారు. మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటి మన నాగేశ్వరమ్మ గారే, బ్రదరు మీతో మేము మాట్లాడాలని ఉన్నాను. ఏంటమ్మా ఇలాగా మందిరం బ్రదరు, మరి మీరు ఇక్కడికి మేము ప్రార్థించినప్పుడు ప్రభు మిమ్మల్ని చూపిస్తున్నాడు, అందుకనే మీకు ఫోన్ చేస్తున్నాం బ్రదరు అని అన్నారు. అలాగే మన సహోదరి లక్ష్మి గారు కూడా
అప్పుడు నేను అన్నాను, సరేనమ్మా, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే డబ్బు ఇచ్చిన వెంటనే నేను తీసుకోను, ఏ వస్తువు ఇచ్చినా నేను తీసుకోను, లేక నాకు ఏ స్థలం ఇస్తానన్నా నేను తీసుకోను. దాని విషయమై ప్రార్థించిన తర్వాత, సమాధానం వచ్చిన తర్వాత, ప్రభు యొక్క మహిమ ఉంటుందిరా అన్న తర్వాత ఎంత కాలమైనా సరే దాని కొరకే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంట్లో అంటాడు, డాడీ ఎప్పుడు నానుస్తూ ఉంటాడమ్మా, ఎప్పుడు నానుస్తూనే ఉంటాడు, ఆయనతో పెట్టుకుంటే మన పనులు కావు, తొందరగా చేసేద్దాం అమ్మ అంటాడు. కానీ జరిగిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఎందుకు డాడీ నాన్సేసాడు, ఎందుకు ఆలస్యం చేశాడో, దాని అనుకున్న రహస్యాలు ఏంటో అప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు మేము ఆగస్టు 15 అనగా దాదాపు ఇప్పుడు 2వ సంవత్సరం అనుకుంటాను, ఆగస్టు 15 అక్కడికి వచ్చి మేము ఈ ఆగస్టు కాదు, అంతకుముందు ఆగస్టు వచ్చి అక్కడ ప్రార్థన చేశాం. ఒక 4-5 కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాం. అమ్మ ఉషా కూడా ఉందనుకుంటాను, జీవన కూడా ఉందనుకుంటాను. ఆ సమయంలో మేము కలిసి కొంత ప్రార్థన చేస్తాం. ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత సరే అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పానమ్మా, ప్రార్థన చేసాము, ప్రభు నెమ్మది ఇచ్చాడు, తప్పనిసరిగా మనం ఇక్కడ పరిచర్య చేసుకుందామని అన్నా. ప్రారంభించినప్పుడు కొద్దిమందిగానే ఉన్నాము, 10-15 మందిగానే మొదటి ఆదివారం మనం చూస్తూ వచ్చాము. మరి నిన్నటి దినాన్ని మీరు చూశారు, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా, వృద్ధులైపోయినాం మేము, ఈ రోజులో ఉన్నటువంటి ఆరోగ్యం రేపు లేనటువంటి పరిస్థితులకు మేము వచ్చాము, కానీ సంఘం మాత్రము బలహీనం కాకూడదు అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ అక్కడ పరిచర్య ప్రారంభించిన తర్వాత దేవుడు అనేకమైన అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ శత్రువు ఊరుకోడు కదా, అందుకని మనం చదువుకున్న మాట ఏముంది అక్కడ, ఆ శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు. నేను అనుకోలేదు, ఈ కరోనా టయాన్ని బట్టి దాదాపుగా 1-2 సంవత్సరాలు సూర్యుడంటే ఏంటో నాకు తెలియదు, సూర్యుడంటేనే నాకు తెలియదు. ఇంట్లో తప్పక బయటకు అడుగు పెట్టినవాడిని కాదు నేను, మేమిద్దరం కూడా లోనే ఉండేవాళ్ళం. అంత జాగ్రత్తలో ఉన్న కారణం చేత ఎంతో బలహీనమైపోయినాను. శరీరం ఎముకలు బలహీనమైపోయినాయి, చూపు బలహీనమైపోయింది, వినికిడి బలహీనమైపోయింది, ఆఖరికి స్వరం కూడా బలహీనమైపోయింది. అయినప్పటికి కూడా ఆ విశ్వాసము, అబ్రహాముకున్న విశ్వాసం దేవుడు నాలో ఉంచాడు కాబట్టి ప్రార్థిస్తూ వచ్చా. ఈ బలహీనతను బట్టి ఒకనొక దినాన ఈ కాలు గట్టిగా తిప్పిన కారణం చేత చిన్నగా క్రాక్ ఏర్పడిపోయింది. పైన కింద 2 క్రాక్లు ఏర్పడిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పోతే ఆపరేషన్ చేయాలని చెప్పాడు. డాక్టర్ గారు చెప్పాడు ఆపరేషన్ అన్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఆపరేషన్ అవసరం లేదు అని అన్నాడు. మరి ఏం చేయమంటావు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా? కాబట్టి ప్రియమైన సోదరులారా, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చేయమంటావు ప్రభు అంటే ప్రభు ఒక మార్గాన్ని చూపించండి. ఆ మార్గాన్ని గురించి చెప్పాలంటే నాకు కన్నీళ్ళు వస్తాయి. ఎలాగా ఉన్న నా పరిస్థితి అంటే, నన్ను ఇలాగా కుర్చీలో పెట్టుకొని ఆ యొక్క యవనస్తులైనటువంటి వారు, సౌడు జోనాథాన్ బ్రదర్ అయినా, లేకపోతే మన ఆండ్రూస్ అయినా, లేకపోతే ఇలాగా యవనస్తులైనటువంటి కొంతమంది బిడ్డలు, బాబు అనిలు కారు మాట్లాడి అంకుల్ నేనున్నాను, మీరు భయపడగాకండి అని వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి ఆ యొక్క అవిషయపాలెం యొక్క కట్ల మీద కట్లు వేశారు. ఆ కట్లు సామాన్యమైన కట్లు కాదు, ఒక్కొక్క కట్టు భయంకరమైనటువంటి కట్టు. చనిపోతేనేమో అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి జాలి ఉండదు. ఎంత మనం అరిసినా, ఎంత కేకలేసినా అవకాశం లేదు బ్రతికేదానికన్నా రీతిగా ఉంటుంది. అయితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అలాంటి యొక్క పరిస్థితుల్లో 6 నెలల్లో సంఘం బలహీనమైపోతుందని చాలా కన్నీరు పెట్టుకునేవాడిని. నేను రావడానికి అవకాశం ఉండేది కాదు. ఏం చేయాలి ప్రభా, చిన్నవాడు అర్పణ సంఘాన్ని నడిపించాలంటే కష్టం ప్రభా అన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఒకవైపున మా ప్రక్కనే ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు, మీరేం పడవలసిన పని లేదు, నేను మీకు ఎప్పుడు కావాలంటే అందుబాటులో నేను ఉంటానని శ్రీనివాసరెడ్డి గారు మనకు వచ్చి వర్తమానం అందిస్తూ వచ్చారు. ఇటువైపు నా కిషోర్ గారు, బ్రదర్ అన్నయ్య మీరేం భయపడగాకండి, నేనున్నాను మీకు,
మీరు మళ్ళా మందిరానికి వచ్చేంత వరకు కూడా నేనున్నాను పరిచయం చేయడానికి. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది సేవకులు, దాదాపుగా మనకు తెలిసినటువంటి వారు 120 మంది సేవకులు ఉన్నారు ఈ గుంటూరు చుట్టుపక్కల. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా మేము రెడీగా ఉన్నాం మీ దగ్గరికి రావడానికి అని అన్నారు. నా ప్రియమైన సోదరులారా, మన దేవుడు మనం మర్చిపోయినటువంటి దేవుడు కాదు. అలాగా సంఘం బలహీనం కాకుండానే చక్కగా ఆరాధన జరుగుతున్నది, వల్లగొక్క క్రమం జరుగుతున్నది. నేనైతే అదిగో చిన్న బిడ్డ ప్రసాద్ గారి కుమారుడిని ప్రక్కన పెట్టుకొని, అనగా ఆంటీ మందిరానికి వచ్చేది, నేను వాడిని దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఆ యొక్క కట్టను ఏర్పాటు చేసేసి ఈ ఫోన్ ముందు పెట్టుకొని అక్కడ వాక్యం అందిస్తూ వచ్చేవాడిని. ఆ యొక్క ఇంటిలో నుండి అక్కడ నా పరిచయం చేస్తూ వచ్చాను. ఇక్కడ ఈ పరిచయం జరుగుతున్నప్పుడు అక్కడ ఆ పరిచయం జరుగుతూ వచ్చింది. ఇట్లా అద్భుతంగా దేవుడు చేస్తూ వచ్చాడు. తర్వాత ప్రభువా 6 నెలలు అయిపోయిందయ్యా మందిరాన్ని చూసి. నా జీవితంలో చెప్తున్నాను, ఆదివారం అనేది నేను ఎప్పుడు పోగొట్టుకోను. కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు కానీ, ఏ పరిస్థితులైనా సరే, ఎంత ఉద్యోగ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఈనాడు నేను నా యొక్క ఆదివారం పోగొట్టుకోవాలి. అందుకని అక్కడ కూడా ఆరాధన జరుగుతున్నది, అక్కడ కూడా బలంలోనే పాల్పొందుతున్నాను. కానీ మందిరానికి రావాలనే ఆశ నాకున్నది. 6 నెలల తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా ఏం చేయమంటావు, నన్ను ఎంతకాలం నన్ను ఇంట్లో ఉండమంటావు, మందిరానికి వెళ్ళాల్సిన పని లేదా? నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు, హైదరాబాద్లో ప్రార్థన చేస్తున్నారు, వందలాది సంఘాలు ప్రార్థన చేస్తున్నారు, అనేకమైనటువంటి ఒక మెసేజ్ నాకు పంపిస్తుంటున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి అని ఎంతమందో నన్ను బలపరుస్తూ వచ్చారు. కానీ నా పరిస్థితి నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితి అంటే ప్రతి క్షణము ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. అంత బలహీనమైపోయినాను. ఎందుకంటే మీకు తెలుసు, 6 నెలలు మంచంలో నుంచి కదలలేకపోయినాను. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్ళలేకపోయినాను. కనీసము ఏది చేయాలన్నా మా దగ్గరికి వచ్చి తోడుంటే కానీ ఒక అడుగు వేయలేకపోయినాను. అలాంటి పరిస్థితుల్లో జనవరి 1వ తారీఖున 31 డిసెంబర్ నైట్ ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. చూడండి, సామెతల గ్రంథంలో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం అక్కడ ఒక మాటను మనం చూసుకుంటే, ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను అక్కడ మీతో చెప్తూ ఉంటున్నాను. 3వ అధ్యాయం ఆయన చెప్పినటువంటి మాటలో 7వ వచనంలో చూసారా, ఇక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వేస్తానన్నాడు. ఆ తర్వాత ఇంకోటి కూడా అన్నాడు అక్కడే, మరి నీ మార్గాన్ని కూడా నేను సరళం చేస్తానని చెప్పాడు. అదే దాంట్లో 6వ వచనం. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ప్రియులారా, ఏముందంటే ఆయన వాగ్దానం చూడండి, నీ ఎముకలకు సత్వం కలుగును అని అన్నాడు. అని దీని అర్థం ఏంటంటే, డాక్టర్లు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా కిందకు దిగొద్దు, కిందకు దిగడానికి నీకు నేను పర్మిషన్ ఇవ్వను, ఇంట్లో తిరుగు, ఇంట్లో చేసుకో, ఏమైనా సరే, నువ్వు బయటకు మాత్రం రావద్దు ఎట్టి పరిస్థితుల్లో. వచ్చేవంటే మాత్రం నీవే. ఇంతకుముందు చాలామంది వచ్చారు, మా మాట వినలేదు, అందుకనే వాళ్ళ యొక్క కాళ్ళు అలాగ అయిపోయినవి, నీ ఇష్టం అని చెప్పారు. మరి ఎలాగా ప్రభువా? అప్పుడు నేను చెప్పాను, అమ్మా నన్ను మెట్లు దిగడానికి డాక్టర్ పర్మిషన్ ఇవ్వటం లేదు, దయచేసి ఒక ఇల్లు నాకు గ్రౌండ్ ఫ్లోర్ చూడమన్నా అన్నప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసినాడే. అమ్మాయి రత్న అయినా, అమ్మాయి విజయ అయినా, అమ్మాయి ఉషా అయినా, ఆ తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి మన నాగేశ్వరమ్మ గారు అయినా, మరి అందరూ అక్కడ వినూత్నమ్మ అయినా, ఆ తర్వాత ఎస్తేరమ్మ అయినా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో మీరు నాతో సహకరిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు చూపిస్తూనే వచ్చారు. కానీ ఏ ఇంటికి ప్రార్థన చేసినా ప్రభు ఎందుకు అనుమతించలేకపోయినాడు. ఇక్కడ రాకమునిపే జస్ట్ ఒక రోజు ముందే నాగేశ్వరమ్మ గారు నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మనోళ్ళు ఉన్నారు ఇక్కడ, వెళ్ళి చూద్దామని చెప్పేసి. మరి మేమైతే బండి మీద వస్తే నడుచుకుంటూనే వచ్చారు అంత దూరం.
అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అది చిన్న ఇల్లు అయిపోయింది. అది మనకు కొంత దూరం కూడా అయిపోతుందమ్మా, ఇది మనకు సరిపోదు అన్నాను. నెక్స్ట్ రోజే అమ్మాయి రత్న ఇక్కడికి వచ్చేసేసి ఈ ప్రాంతానికి వచ్చేసి నాకు వెంటనే ఫోన్ చేసింది. ఫోన్ చేసేసి అంకుల్ గారు ఇక్కడ మంచి ఇల్లు ఉంటాయి, మీరు వెంటనే వచ్చేసి మాట్లాడండి అని అన్నారు. ఆ తర్వాత సరేనమ్మా మనం ఆదివారం వస్తాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడదాం అని అనుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటి వాళ్ళు ఎవరో కాదు. అది నాకు ఎంతో సంతోషం అయిపోయింది. ఉన్నటువంటి మన మధ్యలో డాక్టర్ పరశురామన్ గారు చాలా ఫేమస్. ఆయన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్ గారు. ఆయన జిల్లా మొత్తానికి కూడా ఆయన చాలా పెద్ద పేరు కలిగినటువంటి ఆయన. అలాంటి ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు భరత్ కుమారు అంటారు. యవన కాలంలో ఉన్నప్పుడే మేము ముత్యాలెంట్లో సేవ చేసేటప్పుడే అప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్నా మీరు నా దగ్గరికి వచ్చి కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఒక స్థలము అప్పుడంతా కూడా మట్టి బురదలాగా ఉండింది. ఒక చిన్న మరి దానిలాగా షెడ్ లాగా వేసుకున్నాడు పైన. ఆ పైకెక్కి చిన్న ప్రార్థన చేసి వచ్చాను నేను. ఆ ప్రార్థన ఫలితమే ఈనాడు ఇలాంటి శ్రేష్టమైన బిల్డింగ్ను ఈ ప్రాంతంలో చూస్తున్నాను నేను. దేవుడు మనం ఎప్పుడు మర్చిపోడమ్మా, ఎట్టి పరిస్థితిలో దేవుడు మనం మర్చిపోడు. మన ప్రార్థనలు ఎన్నడూ ఫెయిల్ కావవి. మనం అనుకుంటాం కానీ వెంటనే అవ్వలేదు అనుకుంటాం కానీ సగని కాలంలో దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. అందుకనే అద్భుతమైన రీతిగా వచ్చిన తర్వాత ముందు మేమెవరో వాళ్ళెవరో తెలియక మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఈ స్థలంలో మనం వాళ్ళు కానీ మనకు కానీ ఇవ్వకపోతే ఒక పని చేద్దాం, మన లక్ష్మి గారి ద్వారా నా రికమెండేషను, నాగేశ్వరమ్మ గారి ద్వారా నా రికమెండేషను, లేకపోతే భరత్ కుమార్ గారి ద్వారా నా రికమెండేషన్ చెప్పిద్దాము ఇల్లు తీసుకోవడానికి అనుకున్నాం. తీరా చూస్తే భరత్ కుమార్ గారి ఇల్లు. ఇక నన్ను చూసిన తర్వాత వాళ్ళకి ఎంత సంతోషం అయిపోయిందో. అన్నగారు మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషం అయిపోయింది, మీరు వస్తామంటే ఇంకా మాకు కావాల్సింది ఏముంది అని చెప్పి ఎంతో ప్రేమతో మనల్ని ఇన్వైట్ చేశారు. వారి ప్రేమను చూసినప్పుడు మేము అద్దెకు వచ్చిన వాళ్ళంగా ఏదో బయట కూర్చోబెట్టలే వాళ్ళు. మమ్మల్ని లోనికి తీసుకెళ్ళారు, ఇల్లంతా చూపించారు, తన ఇంట్లో తీసుకెళ్ళారు, ఇల్లంతా చూపించారు. ఒక కుటుంబీకులు అయిపోయిన ఊరికి చూడడానికి వచ్చినప్పుడే దైవ కార్యాలు ఒకసారి గుర్తించుకోండి. నిన్ను ఎరగని వారు నీ దగ్గరకు వస్తారు, నిన్ను ఎరగని వారు నీకు స్నేహితులు అవుతారు, నిన్ను ఎరగని వారు నీకు బంధువులు అవుతారు. ఈ లోక బంధువులను మనం నమ్ముకోకండి. వారు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన బంధువులే, ఆరోగ్యం ఉన్నప్పుడు మన బంధువులే. ఆరోగ్యం కోల్పోయినా ఆస్తి కోల్పోయినా మన ముఖాలు ఎవరు కూడా చూడరు. చూసారా ప్రియులారా, నాకు బాగులేకుండా మరి నేను పడకలో ఉన్నప్పుడు బంధువులు 2-3 రాగలిగినారు. అయితే సంఘం అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, సేవకులు ఎక్కడి నుంచో వచ్చారు. మన సంఘం అంతా కూడా మీరందరూ కూడా వచ్చి రోజు తర్వాత రోజు వచ్చి ప్రార్థన చేసి వస్తూ వచ్చారు. ఇదంతా కూడా దైవ ప్రేమ కదా. అందుకని నేను చెప్తున్నాను కాబట్టి, అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి, అతడు నా నామం కొరకై నిలబడ్డాడు కాబట్టి, అతడు నాకు మొరపెట్టాడు కాబట్టి నేను శ్రమలో తోడై ఉన్నాను. అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానం నమ్మి నేను దిగుతున్నాను అయ్యా మెట్లు అన్నాను. మొట్టమొదటిగా అక్కడ మెట్లు దిగాను కిందకి, ధైర్యం వచ్చేసింది. ఇక రెండో రోజు అయితే ఇక నా అంతటి నేను ఎక్కడానికి ప్రయత్నం చేశాను. ఎవరు లేకుండానే ఇంట్లో కూడా చెప్పకుండా బయటకు వచ్చేవాడిని, 4-5 మెట్లు ఎక్కడం, 4 పైకి ఎక్కేవాడిని. ఎవరు తెలియకుండా నేనే ప్రాక్టీస్ చేసుకుంటుండేవాడిని. ప్రియులారా, నీ ఎముకలకు సత్తు కలుగు చేసేవాడు ఆయన. నేను అనుకున్నాను మళ్ళా తిరిగి మందిరానికి వెళతాను, తిరిగి నేను వాక్యం చెప్తాను అనుకోలేదు. నాకున్న పరిస్థితిని బట్టి మన ప్రభు మనం మర్చిపోయినటువంటి వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆఖరి మాట కూడా చూసుకుందాం. అక్కడ కీర్తనలో ఉన్న మాటను అది కూడా ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 91 అధ్యాయం మనం చదువుకున్న మాటలోనే, కీర్తన 91లో ఆ మాట మనం చదువుకున్నాం కదా. చదవండి, ఆఖరి వచ్చిన ఉందో. చూసారా, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచెదను,
నా రక్షణ అతనికి చూపించదని అన్నాడు. దీర్ఘాయువు అనేసార్లు మీతో చెప్తూ వస్తాను కదా. మనకు దేవుడు ఎంత ఇష్టం చెప్పండి, ఎంత? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు మనం ఆరోగ్యంగా ఉండగలము, అన్ని పనులు చేసుకోగలము. ఇంకా ఎవరైతే నేను దేవుని పని చేస్తానంటాడో, దేవుని మహిమ కొరకే నేను జీవిస్తానంటాడో, వాళ్ళకి ఏం చేస్తారు తెలిసిన? 10 సంవత్సరాలు పొడిగిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? గ్రేస్ పీరియడ్ అంటారు, కృపాకాలము అంటారు. చూసారా, కొన్నిసార్లు మనం ఉద్యోగాలు చేస్తాం, మనం చేసిన మంచితనాన్ని బట్టి మనం రిటైర్ అయిపోయినప్పటికి కూడా వాళ్ళకి 5 సంవత్సరాలు మనం పెంచుతారు వాళ్ళు మనకు. కాబట్టి ప్రియులారా, మన ఆయువును ఆయన చేతిలోనే ఉంటుంది. మన ఆయువైనా, మన బిడ్డల ఆయువైనా, ఏదైనా సరే ఆయన చేతిలో ఉన్నది. ఈ రోజున 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి వచ్చాను. దాదాపుగా నాతో నా వయసు కలిగి నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళు అందరూ పరలోకంలో ఉన్నారు. ఈ రోజున నా యొక్క వయసులో గల వాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నాతో సేవ చేసిన వాళ్ళు అందరూ కూడా పరలోకంలో ఉన్నారు. ఈ రోజున ఇంకా నన్ను భూమి మీద ఉంచాడు దేవుడు. అంటే ఇంకా ఆయన పని ఏదో ఉంది, నాకు ఆయన పని ఏదో ఉంది, ఇంకా భూలోకంలో ఏదో చేయాలా నేను. అందుకొరకు ఆయన నా జీవితాన్ని పొడిగిస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట విన్న మీరు కూడా ఆలోచించేయండి. ప్రభువా, నా జీవితాన్ని ఎందుకు పెంచుతుంటున్నా? నా వయసుని ఎందుకు పెంచుతూ ఉంటున్నా? నా మీద ఎందుకు దయ చూపిస్తూ ఉంటున్నావు? ఎంతోమంది లోకయాత్ర ముగిస్తూ ఉంటున్నప్పుడు నన్ను ఇంకా భూమి మీద పెడుతున్నావంటే ఇంకా నేను నీకు చేయవలసిన పని ఏంటి ప్రభువా? అప్పుడు ప్రభు అంటాడు, నా రక్షణ నీకు చూపిస్తాను. నీ ద్వారా నా పనులు ఎన్నో ఉన్నాయి. అనగా భూలోకంలో ఉన్నటువంటి జనాంగము వాళ్ళ కొరకే జీవిస్తారు, వాళ్ళ బంధువుల కొరకే జీవిస్తారు. కానీ చాలా తక్కువ మంది దేవుని కొరకే జీవిస్తారు. ఈ మాట అర్థం చేసుకోనండి. భూమి మీద నివసించినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ కొరకే జీవిస్తారు, వాళ్ళ బంధువుల కొరకే జీవిస్తారు. అయితే చాలా కొద్దిమంది ప్రభు కొరకే. ఉదయము కెనడా నుంచి మన బాబు విజయ్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, అంకుల్ మీరు హ్యాపీ బర్త్డే, మీ యొక్క దానికి విష్ చేద్దామా అని అన్నాను. అని మరి మొన్న వాళ్ళ ఆంటీ అన్నారు, మరి మొన్న నీకు పెండి రోజు కదా, ఆ రోజు చేయకుండా ఈరోజు చేస్తున్నావు ఏంటి అని అడిగాడు. లేదా అంటే మేము దూరంగా ఉన్నాము, మేము చాలా బిజీలో ఉన్నాము అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, మీ బిజీలో మీరు ఉంటారు, మా బిజీలో మేము ఉంటాం. తల్లి ఒక దగ్గర, కుమారుడు ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, కుమార్తె ఒక దగ్గర, కానీ దేవుని బిడ్డలు ఒక దగ్గర. ఇది గొప్ప రహస్యం. ప్రభువే చెప్పాడు, నా నిమిత్తం నువ్వు ఎంతమందిని విడిచిపెట్టావో ఈ లోకంలో. మాటలో చెప్పాలంటే నేను నిజంగా ఎన్ని సంఘాలు ఉన్నాయో నేను చూస్తూ వచ్చాను, కానీ నా సంఘం నన్ను ప్రేమించినట్లు ఏ సంఘం కూడా ప్రేమించదంటాను నేను అనుకోను. బహుశా ఎంతగా ప్రేమించారు అంటే అంతగా ప్రేమించారు. ఆ కుర్చీ మోయటానికైనా సరే, నన్ను దించడానికైనా సరే, నన్ను పట్టుకొని యవన బిడ్డలైతే సొంత మనోళ్ళలాగా భుజం మీద వేసుకొని నన్ను మోసుకొని పోతూ వచ్చారు. నిన్న కూడా మా ఇట్లా మీటింగ్ పెట్టుకుందామా, ఆర్డర్ ఇద్దామా, క్యాటరింగ్కి ఆర్డర్ ఇద్దామంటే లేదు అంకుల్ మేము ఉన్నాం. మేము తయారు చేస్తామంతా. వీళ్ళారా, దైవ ప్రేమ మానవ ప్రేమ లాంటిది కాదు. ఆ ప్రేమ ఎన్నడూ మనం పోగొట్టుకోలేదు. అందుకొరకే చాలామంది నన్ను అన్నారు, అన్నగారు మీరు చాలా పెద్ద సంఘాలకు అవసరం, మీరు హైదరాబాద్ రండి. మీరు అనేకులు నన్ను పెద్ద పెద్ద సంఘాలు నాకు ఇన్వైట్ చేశారు. ప్రభు నాతో మాట్లాడాడు, నేను అన్ని జనులకు ఎరుగ్గా ఉంచాను. నీ పని పూర్తయ్యేంత వరకు కూడా ఉండాల్సిందే నీవు అక్కడ. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమందిని విడిచిపెట్టిపోయినా ప్రభు అయితే విడిచిపెట్టలేదు. ప్రభు ఎంతో నమ్మదగినటువంటి వాడు. ఆయా పరిస్థితులు బట్టి మనం విడిచిపెడతాం, కానీ ప్రభు మన అన్నడూ విడిచిపెట్టాడు. మనం చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు. అయితే ప్రభు కొంతమందిని ట్రాన్స్ఫర్లో ఇక్కడ తీసుకొని వచ్చినారు. అమ్మాయి ఉష అక్కడ
అనగా నా బామర్ది అక్కడ ఉన్నాడు జాగర్లమూడిలో, అక్కడ అమ్మాయి ట్రైన్ అప్ అయింది సేవ కొరకాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంకుల్ గారు, ఆంటీ గారు, ఏ పనైనా చెప్పండి, నేను మీ కొరకై అన్ని పనులు చేస్తాను, ఏ టైంలోనే పిలవండి, అన్నీ నేను చేస్తాను అంటుంది. తన పని అయిపోయిన తర్వాత రెండో పని దేవుని మందిరమే. మందిరాన్ని తుడవడం కానీ, మందిరాన్ని చిమ్మటం కానీ, ఇంటిలోకి ఏదైనా కావాలన్నా సరే అన్నీ. అలాగే మన బిడ్డలందరికీ కూడా ప్రతి ఒక్క బిడ్డ, చిన్న బిడ్డలే కానీ, అమ్మాయి వినూత్న కుమారుడైనా, సునీత కుమారుడైనా, చిన్న బిడ్డలే కానీ ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఆ బిడ్డలే నా కొరకే వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా డ్యూటీల్లో ఉండేవాడు. మన అక్కయ్య బాబు గారు కానీ, అనిల్ బాబు కానీ వాళ్ళు డ్యూటీలో ఉంటూ కూడా మరి ఎంతో దూరాన్ని నుంచి బియ్యము, పప్పు అలాంటివి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టిపోతుండేవాడు. ఈ ప్రేమను మర్చిపోలేకపోతున్నాను. అందుకని ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని అనుకోకుండానే ఎక్కడెక్కడో మనం చూస్తూ వచ్చాము ఇల్లు, కానీ ప్రభు సిద్ధపరిచినటువంటి ఇల్లు. ఏ లైన్లో మందిరం ఉన్నదో ఆ లైన్లోకే వచ్చాం. అనేక సందర్భాల్లో కళ్ళు ఆసుపత్రి, నా కళ్ళకు క్యాట్రోజ్ వచ్చింది, వెళ్ళాలి అన్నప్పుడు జీవన మరి విశ్వంతో వచ్చి కారులో తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చారు. అట్లా అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు ఆగదు నాకు. అందుకనే ఈ యొక్క సందర్భంలో ఈ రెండు ఉద్దేశాలతోనే, ఒకటి గృహము, రెండవది ప్రభు దయాకిరీటం ఇచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమించిన వారికి ఆయన చేసిన మేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తాము, ఘనపరుస్తాము. ఆ తర్వాత మనము ప్రేమ విందులో పాల్పొందుకుందాం. రండి ప్రార్థన చేసుకున్న మీదట. మేలులతో నింపిన యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన యేసయ్యా, నీకు నా వందనించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ప్రేరేపించబడినటువంటి వాళ్ళు హృదయం అమ్మ ఆరాధన చేద్దాం. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును.
నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆదరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని దయచేసి విన్నా నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని. దయచేసి ఈ సమయంలో ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ప్రభుని స్తుతిస్తూ ప్రార్థించండి. శ్రేష్టమైన అమూల్యమైనటువంటి గొప్ప నామమును బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఎంతో గొప్ప దేవుడుగా నాయన తండ్రి, ఉన్నవాడుగా అనువాడుగా నాయన సృష్టికర్తగా మీరుండి ప్రభువా తండ్రి మమ్మల్ని సృజించినటువంటి దేవుడుగా నాయన భద్రపరిచి నడిపించి రక్షించినటువంటి